పిఠాపురం జనసేనకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన వర్మ ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో రివర్స్ అయ్యారట. ఇంతకు పిఠాపురంలో ఏం జరుగుతోంది? ఏపీలో టీడీపీ జనసేన మిత్రపక్షాలు, కానీ పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం వైరి పక్షాలుగా మారాయట. ఎన్నికల ముందు నుంచే ఇక్కడి రాజకీయాలు రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన ఎస్వీఎస్ఎన్ వర్మ ఇప్పుడు సరికొత్త రాజకీయానికి తెరతీశారట. ఎప్పటినుంచో పిఠాపురం టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న వర్మకు ఆ పార్టీ టికెట్పై పోటీ చేసి గెలిచే అవకాశం మాత్రం రావడం లేదనే బెంగ పట్టుకుందట. 2009లో టీడీపీ తరపున పోటీ చేసి ప్రజారాజ్యం అభ్యర్థి వంగ గీతపై ఓడిపోయారు. ఇక 2014లో ఆయనకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో పంతం పట్టి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. 2019లో టికెట్ వచ్చినా వైసీపీ అభ్యర్థి దొరబాబుపై ఓడిపోయారు. ఇక తాజాగా 2024 ఎన్నికల్లో టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో పొత్తులో టికెట్ కోల్పోవలసి వచ్చింది. పిఠాపురంలో వర్మ ప్రభావం ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్కు కూడా తెలుసు. అందుకే ఎన్నికలు ముగిసే వరకు వర్మ చేయిని పవన్ విడిచిపెట్టలేదు. ప్రతి సందర్భంలోనూ వర్మ పేరును చెబుతూ ఆయన అలక పాన్పు ఎక్కకుండా చూసుకున్నారు. ఎన్నికలకు ముందు పవన్కు వర్మ జలకిస్తారని వార్తలొచ్చాయి. కానీ వర్మ మాత్రం పార్టీ సూచించిన మేరకు జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్కు పూర్తి మద్దతిచ్చారు. అయితే ఎన్నికల తర్వాత మాత్రం వర్మ జనసేనకు వ్యతిరేకంగా మారిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. ఆయన జనసేనతో సై అంటే సై అనేలా చక్రం తిప్పుతున్నారట. తాజాగా పిఠాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో నేరుగా జనసేనకే సవాలు విసురుతున్నారట. ఈ ఎన్నికలు వర్మ వర్సెస్ జనసేన అనేలా మారిపోయాయట. ఇక్కడ రాజకీయమంతా టీడీపీ జనసేన మధ్య ఉండడంతో వైసీపీ కూడా సైడ్ అయిపోయిందట. బ్యాంక్ ఎన్నికలను వర్మ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు సూచన మేరకు జనసేనకు మద్దతిచ్చాను, కానీ ఇప్పుడు మాత్రం జనసేనకు మద్దతిచ్చే ప్రసక్తే లేదని అంటున్నారట. కోఆపరేటివ్ బ్యాంకుకు సంబంధించి 5 డైరెక్టర్ల కోసం ఎన్నికలు జరగనున్నాయి. అయితే వీటన్నింటినీ జనసేనే కోరడంతో వర్మ ససేమిరా ఒప్పుకోలేదంట. ఆ 5 డైరెక్టర్ పోస్టుల కోసం వర్మ తన అనుచరులతోనే నామినేషన్లు వేయించారట. అయితే కాకినాడ జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కూడా ఈ పోస్టులు పార్టీకే దక్కాలనే పట్టుదలతో ఉన్నారట. అందుకే ఆయన కూడా జనసేనకు చెందిన 5 నామినేషన్లు వేయించారట. దీంతో ఇక్కడ బ్యాంక్ ఎన్నికలు కాస్త జనసేన వర్సెస్ టీడీపీగా మారిపోయిందట. పిఠాపురంలో టీడీపీ బలాన్ని మరోసారి చాటాలని వర్మ భావిస్తుండగా స్థానిక ఎన్నికల్లో కూడా తాము సత్తా చాటగలమని, టీడీపీ అండ లేకుండానే తాము విజయం సాధించగలమని నిరూపించుకునే పనిలో పడింది జనసేన. ఇరు పార్టీలు కూడా ఈ బ్యాంక్ ఎన్నికలను చాలా ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకున్నాయట. అసెంబ్లీ ఎన్నికల్లో వర్మ తమకు అండగా ఉన్నారనే విషయాన్ని కూడా పక్కన పెట్టి ఆయనకే పోటీగా అభ్యర్థులను దింపడం పిఠాపురంలో చర్చనీయాంశంగా మారింది. పేరుకే సహకార బ్యాంక్ ఎన్నికలైనా అసెంబ్లీ ఎన్నికల రేంజ్కు మారిపోయాయట. ఇది ఇప్పటికే జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య వారుకు దారితీస్తుందట. 3 నెలల క్రితం కలిసి పనిచేసిన ఈ 2 పార్టీల క్యాడర్ ఇప్పుడు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారట. 2014లో వర్మ ఇండిపెండెంట్గా గెలిచిన సమయంలోనే ఆయన అనుచరులు బ్యాంకులో డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. అప్పట్లో అందరూ ఇండిపెండెంట్లుగా పోటీ చేసి గెలిచిన వారే ఉన్నారు. కానీ ఇప్పుడు టీడీపీ అండ ఉండడంతో వర్మ అనుచరులే గెలుస్తారనే టాక్ నడుస్తోంది. పైగా జనసేన తరపున ప్రచారం చేస్తున్న ఉదయ్ శ్రీనివాస్ లోకల్ కాదని, స్థానికేతరులు బ్యాంకు రాజకీయాల్లో తలదూర్చడం ఏంటని వర్మ అనుచరులు ప్రశ్నిస్తున్నారట. అయితే కాకినాడ ఎంపీగా గెలిచిన ఉదయ్కి పిఠాపురంలో భారీ అనుచర గణమే ఉంది. పైగా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అండ దండిగా ఉంది. అందుకే ఈసారి బ్యాంక్ డైరెక్టర్లుగా జనసేన వాళ్లే గెలుస్తారని ఆయన భావిస్తున్నారట. అవసరమైతే పవన్ కళ్యాణ్ను కూడా ఇన్వాల్వ్ చేయాలని ఉదయ్ ప్లాన్ చేస్తున్నారట. జనసేనకు క్షేత్రస్థాయిలో పెద్దగా క్యాడర్ లేదు. అందుకే బ్యాంక్ ఎన్నికల్లో గెలవడం ద్వారా తమకు కింది స్థాయిలో కూడా కార్యకర్తల బలం ఉందని చాటి చెప్పాలనుకుంటుందట.
త్వరలోనే ఈ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కోఆపరేటివ్ బ్యాంకు సభ్యుల మద్దతు కూడగట్టేందుకు జనసేన గట్టి ప్రయత్నాలే చేస్తుందట. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా వర్మ ప్రభావాన్ని తగ్గించవచ్చని అంచనా వేసుకుందట. పీఠాపురంలో జనసేన గెలుపుకు వర్మనే కారణమని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. అందుకే ఈ వార్తలను బ్రేక్ చేయాలనే ఉద్దేశంతోనే వర్మకు వ్యతిరేకంగా జనసేన డైరెక్టర్ల ఎన్నికల బరిలోకి దిగిందట. ప్రతిసారి వర్మపై పార్టీ ఆధారపడడం కూడా ఎంపీ ఉదయ్కు నచ్చడం లేదట. అందుకే పవన్ కళ్యాణ్ సూచనలతోనే ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు క్యాడర్లో కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికల రేంజ్కు మార్చేశాయి టీడీపీ, జనసేన. అసలు మొన్నటి వరకు మిత్రులుగా కలిసి పోరాడిన ఈ రెండు పార్టీలు ఎందుకు 5 పోస్టుల కోసం కొట్లాడుకుంటున్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇరు పార్టీలు మాట్లాడుకుని 5 పోస్టులను పంచుకుంటే ఇద్దరికి న్యాయంగా ఉంటుంది కదా అనే చర్చ కూడా జరుగుతోంది. రాష్ట్ర స్థాయిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి పనిచేస్తుంటే పిఠాపురంలో మాత్రం ఇరు వర్గాలు ఎందుకు బాహాబాహి తలపడుతున్నాయనే అనుమానం కలుగుతోంది. పిఠాపురంలో మొదలైన ఇరు పార్టీల సమరం ఎంతవరకు వెళ్తుందో అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. పిఠాపురంలో వర్మ ఇమేజ్ను డ్యామేజ్ చేయాలని జనసేన కంకణం కట్టుకుందనే టాక్ బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో మరి వర్మ ఈ రాజకీయ సమరాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారనేది చూడాలి.